జై హింద్. మన భారతదేశంలో మత కలహాలు సృష్టించాలని బంగ్లాదేశ్ వాడుతున్న కొత్త ఆయుధం లవ్ జిహాద్. అవును, మీరు సరిగ్గానే విన్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడి నుంచి ముస్లిం యూత్ని మన దేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ ఇలా బార్డర్ స్టేట్స్కి వాళ్ళ ముస్లిం యూత్ని పంపించి మన హిందూ అమ్మాయిలను అన్యాయంగా ట్రాప్లో వేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళ పేర్లు మార్చి బంగ్లాదేశ్కి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లే ముందు వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. సో ఇలా మన భారతదేశంలో బంగ్లాదేశ్ వాళ్ళు లవ్ జిహాద్ నడిపిస్తున్నారు. వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అని ఒక సంస్థ బంగ్లాదేశ్లో ఉంది. ఈ సంస్థ ప్రకారంగా రోజు 20 నుంచి 25 అమ్మాయిల్ని ఇలాగే అన్యాయంగా మోసం చేసి పెళ్లి చేసుకొని బంగ్లాదేశ్కి తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో మన యూత్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మన దేశాన్ని హాని కలిగించాలని ఎంతకైనా దిగజారుతారు. మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.